నాగమల్లేశ్వర్ గారు, భగవద్గీతను అవమానించడం ఏంటండి వీళ్ళు? ఎవరి మీద కోపం ఎవరి మీద చూపిస్తున్నారు? అవును సార్. ఇవాళ వినిపిస్తుందా సార్ వాయిస్? ఎస్, క్లియర్. ఎవరి మొహం మీద ఊస్తారంటే ఇప్పటికి కూడా రాజీనామా చేయకపోతే నీ మొహం మీద ఊస్తారు. ఇప్పటికైనా రాజీనామా చేసి అసలు అట్లీస్ట్ ఆ పదవికి ఉన్నటువంటి విలువ కూడా తెలియని వాళ్ళందరినీ తీసుకొని వస్తే ఇలాగే ఉంటుంది సార్. బిఆర్ నాయుడు అంటే ఆ పేరులోనే ఉంటుంది. భగవంతుడు అంటే రెస్పెక్ట్ లేనటువంటి వ్యక్తి బిఆర్ నాయుడు. ఆ పేరులో ఉన్నదే ఇది. ఈ రోజుకొక వీడియో, రోజుకొక ఏదో అమెరికా ఎప్స్టైన్ ఫైల్స్ లాగా బిఆర్ నాయుడు ఎప్స్టైన్ ఫైల్స్ లాగా అన్ని వీడియోలు వస్తున్నాయి, అన్ని ఏమంటారు అన్ని మెసేజ్లు వస్తున్నాయి. బాధితురాలే నీట్గా లెటర్ రాసింది. ముందే తెలుసు ఆవిడకి ఏంటి అయితే రాజ్యసభ ఇస్తానన్నారంట, లేకపోతే టీటీడీ చైర్మన్ ఇస్తారంట. ముందే ఎలా తెలిసిపోయి సార్ వీళ్ళకి ఏ పదవులు ఇస్తారు ఏంటి ఇస్తారు అనేది నాకు ఇప్పటికే అర్థం కావట్లేదు. కాబోయే ముఖ్యమంత్రి అని పెట్టింది అందులో. ఈయనకేమో ఏమంటారు టీటీడీ చైర్మన్ కానీ రాజ్యసభ కానీ ఇస్తారంట. ఇలాంటి నిసిగ్గమైనటువంటి పరిపాలన ఏంటంటే భగవద్గీత అంటే భయం లేదు, వెంకటేశ్వర స్వామి అంటే భయం లేదు, అసెంబ్లీ అంటే భయం లేదు, రాజ్యాంగబద్ధమైనటువంటి పదవి అంటే భయం లేదు. వాటికి ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. కోనేటి ఆదిమూలం వీడియోలు చూసారా సార్? అందరం చూసాంలేండి అనుకోండి. ఆ దరిద్రం ఒక ఎమ్మెల్యేకి ఏమి చేయాలో మళ్ళీ ఇవాళ అసెంబ్లీలో కూర్చొని ఉన్నాడు ఆ పెద్ద మనిషి. తర్వాత నజీరు, ఆ నజీర్కి ఇంతంత కూడా సిగ్గులేదు, ఆయన కూర్చొని ఉన్నాడు అసెంబ్లీలో. తర్వాత అరవ శ్రీధరు, వాడు అసెంబ్లీలోనే ఆయన పెద్ద మనిషి వీడియో కాల్ ఇట్లా పెడతాడు ఇట్లా పెడతాడు. అసలు ఏంది ఈయన ఇప్పుడు బిఆర్ నాయుడు గారి వీడియో. ఇవన్నీ ఏంటి? అన్ని ఫేక్ ఏఐ వీడియోలు అంట. మరి శుద్ధ పూసలు. మరి మీరు అంతా మరి మీకు ఎక్కడ ఏ ప్రాసెస్లో ఎప్పుడైనా సరే మీకు కాస్తన్న దేవుడు అంటే భయం లేదు, భగవద్గీత అంటే భయం లేదు, అసెంబ్లీ అంటే భయం లేదు, బయటకు వచ్చినందుకు హైందవ ధర్మాన్ని గురించి గొప్పగా చెప్పేటటువంటి సనాతనిగా ముద్ర వేసుకున్నటువంటి పవన్ కళ్యాణ్ గారు ఎందుకు సైలెంట్ గా ఉన్నారో అర్థం కావట్లేదు. నెంబర్ 1. నెంబర్ 2, ఇంకొక పాయింట్, భగవద్గీతను అవమానించినటువంటి వ్యక్తి విషయంలో అయినా పవన్ కళ్యాణ్ గారు స్పందించాలి కదా. ఆయన ఎందుకు స్పందిస్తారు సార్? ఆయన స్పందిస్తారని ఎందుకు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు మీరు? వాళ్ళ పార్టీలోనే అన్యాయం జరిగిందని ఒక ఆడబిడ్డ మాట్లాడితేనే బయటికి రాలేదు. ఓకే, ఆ వినిత విషయంలో బయటికి రాలేదు. ఇప్పుడు కూడా ఈ ఆడబిడ్డ పాపం ఈవ రాసినటువంటి లెటర్లో కూడా కాపీ టు మా పవన్ కళ్యాణ్ గారు అని రాసింది కదా. ఇప్పుడు ఏమన్నా మాట్లాడాడంటే ఇప్పుడు మాట్లాడు. ఎప్పుడు మాట్లాడతారంటే ఓన్లీ జగన్మోహన్ రెడ్డి గారు యాగం చేస్తే కూడా కేసులు పెట్టడానికి రెడీ అయిపోయారు వీళ్ళంతా. ఇలాంటి వాళ్ళు వీళ్ళు స్పందిస్తారు అని చెప్పేసి మనం ఎక్స్పెక్ట్ చేయడం దారుణం ఏమన్నా ఉంటుందా సార్? కరెక్ట్ మీరు అన్నది. భగవంతుడు ఉన్నాడు, దేవుడు ఉన్నాడు, అన్నీ చూస్తున్నాడు. అది ఇందాపూర్ అయినా సరే, ఇంద్రలేఖ గారు రాసినటువంటి లేఖ అయినా సరే అన్ని బయటకు వస్తాయి. దేవుడు అన్ని చూస్తున్నాడు. ఒక్కొక్క పాపం పండుతూ పోతూ ఉంటుంది. అందులో 1% కూడా డౌట్ లేదు. పవన్ కళ్యాణ్ గారు పాపం ఆయన ఇంత అపచారం జరిగినందుకు మీకు విషయం తెలుసో తెలీదో, పవన్ కళ్యాణ్ గారిని అన్నాడు కదా, ఎవడో గాలోడు వచ్చి నన్ను సారీ చెప్పమంటే నేను సారీ చెప్తానా అని అన్నాడు కదా సార్. చైర్మన్ ఎట్టి పరిస్థితుల్లో నువ్వు సారీ చెప్పాలి అని అంటే తిడతారు. వాళ్ళ ఇష్టం, వాళ్ళ ఇష్టం సార్. ఇవాళ పాపం పవన్ కళ్యాణ్ గారు ఏ గుడి బెట్లు గడుగుతారో ఏమో నాకు తెలియదు కానీ ఎట్టి పరిస్థితిలో హిందువుల అందరి మనోభావాల దృష్టి పెట్టుకొని నేను చెప్తున్నాను, ఎట్టి పరిస్థితిలో బిఆర్ నాయుడు రిజైన్ చెయ్యాల్సిందే. లేదు అని అంటే మీరు ఆయనకి రాజీనామా చేసేలాగా మీరన్నా చేయాల్సిందే. రైట్ మేడం. ఎస్, ఒక 2 minutes తీసుకోండి వెంకటరెడ్డి గారు. అంటే నేను అనే అహంకారంతో మెటమెటలాడుతున్న వీళ్ళందరికీ అంటే ఇందాపూర్, అంటే ఇంద్రలేఖ, ఈ రెండింటితో భగవంతుడు, నేను గతంలో చెప్పాను మన లాస్ట్ డిబేట్లో, శిశుపాలుడు వధ జరిగేటప్పుడు 100 తప్పులు చేసేదాకా ఓపిక పట్టాడు. కానీ ఆ దేవదేవుడితో పెట్టుకున్నందుకు ఈ 100 తప్పులు వీళ్ళతో ఒక
ఎవరు బెన్ జాన్సన్లో పరిగెట్టించి చేయిస్తున్నాడు. మీరు జాగ్రత్తగా గమనిస్తే ఇందాపూరు బోలేబాబు ఇట్లన్నిటితో ఉన్న సంబంధాల ఇంకేమైనా సంబంధాలను ఎస్టాబ్లిష్ అవ్వక మునుపు డెమాన్స్ట్రేషన్ ఇచ్చి ఇది అక్రమ సంబంధం అంటే బిఆర్ నాయుడు తిరుగుగా చూపించాడు. ఓకే. సో ఇవన్నీ మీరు క్రానికల్ ఆర్డర్లో పెడుతూ భగవద్గీత విషయంలో ఒక బేసిక్ హిందువుకి మనోభావాలకు గాయ కలిగించేలాగా భగవద్గీతనే అవమానం చేసినట్టు ఇది ఏ ప్రాతిపదిక మీద అక్కడ తిరుమలలో టీటీడీ దేవస్థానానికి రాజకీయాలు ఏవో చేసుకోమనండి వైఎస్ఆర్సీపీ. మీరు కూడా అనలిస్ట్ ధర్మకర్త. చెప్పండి. మీరు వైఎస్ఆర్సీపీతో రాజకీయాలు చేసుకోండి, కరుణాకర్ ఏ ప్రాతిపదిక వేసుకోండి. నాకు అనవసరం. భగవద్గీత గురించి సార్ మీరు మాట్లాడుతున్నారు. డోంట్ అలౌ అలాంటివి బ్లేటెంట్గా చెప్పకండి. ఎందుకంటే టీటీడీ ధర్మకర్తగా టీటీడీ చైర్మన్ కూర్చున్నట్టు రాజకీయాలు ఎందుకు? రాజకీయాలు ఏ ప్రాతిపదిక మీద మీరు చేస్తారు? జీవో నంబర్ 3 అదేంటంటే రాజశేఖర రెడ్డి గారు ఇచ్చిన 2 జీవోల యొక్క సారాంశం 746, 747 సారాంశం రాజకీయాల కొండ మీద చేస్తే టెంకుజాలు తగులుతుందని. కరెక్ట్. ఫస్ట్ దాన్ని పోలీసులను పిలిచి అరెస్ట్ చేయించండి. గుడ్. ఇప్పుడు బొమ్మన కరుణాకర్ రెడ్డి గారి మీద సుబ్బారెడ్డి గారి మీద వ్యక్తిగతంగా నీకు చేతనైతే నీ దగ్గర తపేలా ఛానల్ ఉందో వీడియోలు రిలీజ్ చేద్దామంటే వాళ్ళ దగ్గర క్యారెక్టర్ ఉందా? లేదు నీ దగ్గర అదే జస్ట్ కంపారిజన్ చూసుకో. నీకు టీటీడీ చైర్మన్ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ కింద ఉద్యోగం ఇచ్చారా, ధర్మకర్త కింద హిందూ ధర్మాన్ని పరిరక్షించమని ఉద్యోగం ఇచ్చారా? ఈ రెండింటికి తేడా తెలుసుకోమనండి. ఎందుకు అహంకారం ప్రదర్శిస్తున్నావు? టీటీడీ ధర్మకర్తగా టీటీడీ చైర్మన్గా విధి విధానాల్లో ఆగమ శాస్త్రానికి విరుద్ధంగా జరగకుండా దేవదేవుడి సన్నిధిలో జరిగే కైంకర్యాలను పరిరక్షించడానికి, మూడోది ఈ లడ్డూ ప్రసాదం లాంటి అవకతవకల మీద ఇలాంటివి పునరావృతం కాకుండా ఉండవలసిన బాధ్యత నీ మీద ఉండి సక్రమైన నిర్ణయాలంటే ఏది పడితే దాంట్లో భూముల్లో కూడా కలిగిపడిపోతున్నావు, వ్యక్తిగతంగా మనుషులు దూషిస్తున్నావు, కొండ మీద టీటీడీ చైర్మన్ ఏ కెపాసిటీతో నువ్వు మాడుతున్నావు? నువ్వు ఎవడు అసలుకి దేవుడికి సేవ చేయడానికి నీకు ఇచ్చిన అవకాశం ప్రభుత్వం, నీకు రాజకీయాలు జరిగే చేతనైతే మీడియాలో కూర్చున్న తప్పేలా ఛానల్ డిబేట్లు పెట్టు. నీ తోటి పకోడీగా ఇద్దరు డిబేట్లు పెడతారు కదా, నువ్వు పెట్టుకో. నీ సత్తా ఏంటో నీ దమ్మేంటి చెప్తారు ప్రజలు. రైట్. వెంకటరెడ్డి గారు కన్క్లూడ్ చేయండి ప్లీజ్.